హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఏ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ ఆఫ్ కిష్కింధపురి మూవీ. నేనైతే మూవీ చూసేసాను ఇవాళ మార్నింగ్. సో ఇంకా మూవీ విషయం గురించి మాట్లాడేసుకుందామా మరి మనము. యాక్చువల్లీ నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఏంటిది అని అంటే, కొంచెం రాజుగారి గది మూవీ టైప్ కొంచెం సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయేమో దానికి దీనికి అని అనిపించింది. బట్ ఇవాళ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, దానికి దీనికి అసలు పోలికే లేదు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అని అదొకటైతే క్లారిటీ వచ్చేసింది నాకు. లేకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉండేదాన్ని నేనైతే. ఓవరాల్ గా మూవీ చూసుకుంటే అయితే మనకి పర్ఫార్మెన్సెస్ అయితే అందరివి బాగున్నాయి. సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేవు. ఆబ్వియస్లీ మనకు హారర్ మూవీ అంటే సాంగ్స్ పెద్దగా ఏమీ ఉండవు కాబట్టి ఉన్నంత వరకు అయితే బాగానే ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ కూడా మంచిగా ఉన్నాయి. హీరో హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. అండ్ హైపర్ ఆది ఇంకా సుదర్శన్ కూడా ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్ కూడా ఉంది. ఆబ్వియస్లీ మనం మాట్లాడుకున్నట్టే ఇంకా హైపర్ ఆది ఉంటే ఎట్లయినా కామెడీ టైమింగ్ ఉంటది అని చెప్పేసి ఈ దయ్యం కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. కానీ వర్కౌట్ అయ్యింది. బట్ ఫస్ట్ హాఫ్ లో అయితే మంచిగానే అనిపించింది. ఆ థ్రిల్లర్ కానీ, ఆ సస్పెన్స్ కానీ, హారర్ కానీ అదంతా మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్మూత్ గా మంచిగా వెళ్తుంది. హారర్ కూడా అంత బాగుంది అని అనిపించింది. సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం అదే మెయింటైన్ చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. నాకెందుకో కొంచెం లాగ్ అయిపోయినట్టు అనిపించింది. ఎక్కడైనా కూడా మనకి దయ్యం అని అంటే ఏంటిది అని అంటే, మనకి ఆమె బ్యాక్ స్టోరీ కానీ, ఫ్లాష్ బ్యాక్ కానీ ఏముంటది ఏంటిది అనేది అది కొంచెం మనకి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, తీసే విధానం కానీ అదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే జనాలు మంచిగా కనెక్ట్ అవుతారు. నాకు అక్కడ ఎందుకో అది కొంచెం లాగ్ అయినట్టు, పెద్దగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఆ స్టోరీ టెల్లింగ్ అదంతా కూడా కొంచెం లాగ్ అయిపోయింది అని అనిపించింది. సో కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. ఫస్ట్ హాఫ్ వెళ్ళిన లైన్ లోనే కొంచెం సెకండ్ హాఫ్ కూడా తీసుంటుంటే బాగుండేది అని అనిపించింది. కాన్సెప్ట్ అయితే గుడ్. ఓవరాల్ గా మన బెల్లమన్న చెప్పినట్టు 10 minutes తర్వాత ఎవరైతే ఫోన్లు పట్టుకుంటారో నేను మూవీస్ వదిలేస్తాను అట్లాంటివన్నీ చేశాడు కదా, అంత రేంజ్ లో అయితే లేదు. బట్ మూవీ అయితే బాగుంది. అంటే రీసెంట్ ఆయన మూవీస్ తో పోల్చుకుంటే అయితే ఇది బెటర్ గానే ఉంది అని అయితే అనిపించింది. అనుపమ పరమేశ్వరన్ ఆమె యాక్టింగ్ కూడా మంచిగా ఉంది. యాక్చువల్లీ ఆ లెన్స్ పెట్టేసి ఆమెనే దయ్యం అన్నట్టు అట్లా కొంచెం చూపించారు కదా మనకి ట్రైలర్ లో. అట్లాంటివి ఏవి షార్ట్స్ రివీల్ చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించింది. అండ్ చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాము ఆ లెన్స్ షార్ట్స్, ఆ లెన్స్ పెట్టి దయ్యాలని అది ఇది కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. ఓవరాల్ గా మూవీ చూసుకుంటే అయితే ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అని అనిపించింది. బట్ కాన్సెప్ట్ స్టోరీ అదంతా కూడా కొత్తగా ఉండి బీజిఎం చాలా బాగుంది. నాకు బీజిఎం చాలా మంచిగా అనిపించింది. అంటే మనకు హారర్ మూవీ అని అంటే ఏంటి, ఫస్ట్ మనం భయపడాలి వెళ్ళినందుకు. ఆ భయం కానీ, ఆ బీజిఎం కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, విజువల్స్ కానీ అవంతా ఫస్ట్ హాఫ్ లో మంచిగానే అనిపించాయి. సెకండ్ హాఫ్ లో కూడా పర్లేదు. బట్ సెకండ్ హాఫ్ లో నాకు ఎందుకో కొంచెం విఎఫ్ఎక్స్ బాగాలేదు అని అనిపించింది. లాస్ట్ లో ఆ షార్ట్స్ కానీ న్యాచురల్ గా లేవు. విఎఫ్ఎక్స్ కూడా మంచిగా లేవు. అన్ని ఎక్కడ చూసినా కూడా మనకి సెట్స్ లాగానే కనిపిస్తుంది, అర్థమైపోతుంది. అండ్ స్టోరీ కూడా మనకి సెకండ్ హాఫ్ లో కొంచెం ప్రిడిక్టబుల్ అయిపోయింది అనమాట. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఏమీ అనిపించలేదు నాకైతే సెకండ్ హాఫ్ లో. ఏదైనా మనకు ముందుగానే ప్రిడిక్ట్ చేసేసే విధంగానే ఉంది. ఆ విఎఫ్ఎక్స్ కూడా నాకు సెకండ్ హాఫ్ లో అంత సెట్ అయినట్టు అనిపించలేదు. కొంచెం కేర్ తీసుకొని ఇంట్రెస్ట్ గా చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే గుడ్, వన్ టైం వాచ్ మూవీ. దీనికి బి ఎంగేజ్ రేటింగ్ వచ్చేసి 3/5. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్.